హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ పత్రిక 2:3. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము. ఇంత గొప్ప రక్షణ. ఏ రక్షణ ఇది? గొప్ప రక్షణ. సో గ్రేట్ సాల్వేషన్. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము. పౌలు రాశాడు. ఎవరు? హెబ్రీయులకు రాశాడు. అంటే హెబ్రీయులు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. హెబ్రీయులు ఎవరు? వాస్తవంగా అబ్రహాము యొక్క సంతానం. కాబట్టి వాడికి రక్షణ గురించిన ఆవశ్యకత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద సాల్వేషన్ వాళ్ళకి అవసరం, వాళ్ళకి తెలియలా. ఎందుకంటే యూదులకి వాళ్ళకి ఏంటంటే, మాకు ధర్మశాస్త్రం ఉంది, దేవుడు ఉన్నాడు, మాకు వాగ్దాన దేశం ఉంది, ఇంకా రక్షణ గురించి వాళ్ళకి ఆలోచన లేదు. కానీ రక్షణ అనేది దాని ఇంపార్టెన్స్, ద ప్రయారిటీ ఆఫ్ సాల్వేషన్, దాని గురించి వాళ్ళకి సరైన అవగాహన లేకుండే. ఎవరికి? యూదులకి. యూదులకి అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? రోమపత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఏముంది చూడండి. రోమన్స్ యోధునికి కలిగిన గొప్పతనం ఏంటి? ప్రతి విషయమందును అధికమే. దేవోక్తులేంటి? 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్. ఎవరి పరం చేశాడు దేవుడు? యూదుల పరం చేశాడు. తర్వాత ఎవరికి చెప్పాడు ఈ విషయాలన్నీ పౌలు గారు? రోములో ఉన్న ఇశ్రాయేల్ జాతి వారికి రాశాడు ఈ లెటర్. అందుకే రోమ పత్రిక, గలతీ పత్రిక 2 కొంత జీవిష్ సిస్టమ్ ఆధారం చేసుకొని కనపడతాయి మనకి. యూదులకు అన్ని ప్రాముఖ్యం. యూదులకు కలిగిన గొప్పతనం ఏంటి? ప్రతి విషయమందు అధికులే అంటాడు. వాళ్ళకి ఏముంది? సున్నత ఉంది. వాళ్ళకి ఏముంది? సున్నత ఉంది. వాళ్ళకి ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. వాళ్ళకి ఏముంది? 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఇంకా ప్రవక్తలు ఉన్నారు, వాగ్దాన దేశం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ ఆధిక్యతను బట్టి వాళ్ళు రెచ్చిపోయి వాళ్ళు ప్రతిదాన్ని తృణీకరించారు. ప్రతిదాన్ని తృణీకరించేవారు. తద్వారా వాళ్ళలో ఉన్న అహంభావం వాళ్ళని పాడు చేసింది. అందుకే దేవుడు చూడండి ఇక్కడ, అదే రోమపత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. అవును, అన్ని జనులకు కూడా, యూదులకే కాదు, అన్ని జనులైన మనకు కూడా. మనం యూదులమా అన్ని జనులమా? అమ్మా, మనం యూదులమా అన్ని జనులమా? ఆర్ వి జెంటైల్స్ ఆర్ ఫ్రమ్ జీవిష్ నేషన్? మనం ఎవరిమి? వీఆర్ ఫ్రమ్ జెంటైల్స్, అన్యులం. దేవుడు మనం ఇక్కడ రాకముందు దేవుడు లేని వారం. కానీ
యూదులకు వెలపలున్న వారం. యూదులకి ఏముంది? సున్నతి. మనకు రక్షణ అనేది ఎట్లాగో యూదులకి సున్నతి, అది ఒక ఆచారం వాళ్ళకి. కాబట్టి ఆ సున్నతిని బట్టి వాళ్ళు అతిశయించేవాళ్ళు. సున్నతిని బట్టి వాళ్ళు అతిశయించేవాళ్ళు. ఆ కారణాన్ని బట్టే మీ పొద్దున చెప్పా, దావీదు గొలియాతును చంపాడు. ఎట్లా చంపాడు? శత్రువు ఎప్పుడైనా దేవుని ప్రజలతో ఎట్లా ఆట ఆడతాడు? ఒకటి చూసుకుని ముగించుకుందాం. రక్షణ, గొప్ప రక్షణ. మన అంశం ఏంటంటే గ్రేట్ సాల్వేషన్. దేవుడు ఎలా ఇస్తాడు? యూదులకి ఈ రక్షణ గురించిన అంశము తెలిసి లేదు. వాళ్ళకి రక్షణ గురించిన దాని ప్రాముఖ్యత వాళ్ళకి తెలియదు. యేసుప్రభు ఎందుకు వచ్చాడో అంతకు మించి తెలియదు. యేసుప్రభు దేవుని కుమారుడు అంటే అది కూడా తెలియదు. అందుకే ప్రతిసారి నువ్వు దేవుని కుమారుడువా అని చెప్పి ఆయన ప్రెజర్ చేశారు. ప్రెజర్ చేస్తే యేసుప్రభు అన్నాడు, మీరు అన్నట్టు నేనే ఆయన అన్నాడు. అంటే వాళ్ళు ఏం చేశారు? దాన్ని ఈ దేవదూషణ మీరు విన్నారు కదా అన్నారు. అదేమన్నా దాన్ని ఏమన్నారు? బ్లాస్ఫెమీ, దేవదూషణ కింద ట్రీట్ చేశారు. ఎవరు? యూదులు దాన్ని దేవదూషణ అన్నారు. నిజం చెప్తేనేమో దేవదూషణ అంటారు, చెప్పపోతేనేమో నువ్వు మాతో మాట్లాడవా, మా విషయాలు చెప్పు అని చెప్పి యేసుప్రభువుని ప్రెజర్ చేశారు. ఆయన సేవ చేసినంతకాలం ఇదే పని వాళ్ళది, క్రిటిసిజం. రెండోది యేసుప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతారు. ఎందుకు ఫాలో అవుతారంటే క్రిటిసైజ్ చేయడానికి. ఎందుకు ఫాలో అవుతారు? క్రిటిసైజ్ చేయడానికి. ఆఖరికి ఆ క్రిటిసిజమే వాళ్ళు నష్టపోయేట్టు చేసింది. చాలామందికి క్రిటిసిజం అనేది ఒక విధంగా ఫన్నీగా అనిపిస్తుంది, కానీ క్రిటిసిజం చేయడం అనేది దానికి హెల్దీ క్రిటిసిజం వేరు. పిల్లలు, ఈ పాప ఎవరు? సరిగ్గా కూర్చో. చిన్నపిల్లలు మీరు సరిగ్గా కూర్చోమనండి. హెల్దీ క్రిటిసిజం ఉంటుంది, కానీ కొన్నిసార్లు మనుషుల్ని అవహేళన చేసే క్రిటిసిజం ఉంటుంది. అది నష్టపరుస్తుంది. యూదులు నష్టపరిచింది అదే. యేసు ప్రభు, యోసేపు వీళ్ళిద్దరూ ఇలాంటి క్రిటిసిజాన్ని ఫేస్ చేశారు. యోసేపుకి ఏమని పేరు పెట్టారు? వాళ్ళ అన్నలు కలలు కనేవాడు అని పేరు పెట్టారు. యేసు ప్రభుకి ఏమని పేరు పెట్టారు? తిండిపోతూ, పాపులకు, సుంకర్లకు స్నేహితుడు, బయల్జెబులు పేరు పెట్టారు. యోసేపును వాళ్ళ అన్నలందరూ 10 మంది అన్నలు అసహించుకున్నారు. యేసు ప్రభు ఆయన సొంత జాతి దగ్గరికి వచ్చాడు, కానీ వారు ఆయన్ని అంగీకరించలేదని రాశాడు. ఇలా చూస్తే ఎన్నో ఉన్నాయి యోసేపుకి, యేసు ప్రభు వారికి. మన అంశం ఏంటంటే గొప్ప రక్షణ. ఎట్లా వస్తుంది రక్షణ? ఎవరి చేతిలోంచి రక్షణ? ఈ గొప్ప రక్షణ అనే పదాన్ని ఎవరు వాడారు? యోనాతాను వాడాడు. 1 సమూయేలు 19వ అధ్యాయం. 1 సమూయేలు 19వ అధ్యాయం. ఐదో వచనం చూడము. 19:5. అతడు ప్రాణములకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలుకి అందరికీ ఏం కలిగజేశాడు? గొప్ప రక్షణ. ఎట్లా వచ్చింది గొప్ప రక్షణ? ఎలా వచ్చింది అమ్మా? ఎలా వచ్చింది గొప్ప రక్షణ అంటే శత్రువును హతమారిస్తే వచ్చింది. శత్రువు చేతిలో నుండి వాళ్ళకి విడుదల దయచేస్తే వచ్చింది ఇశ్రాయేల్ ప్రజలకు రక్షణ. మనకి రక్షణ ఎట్లా వచ్చింది? మనకి రక్షణ ఎలా వచ్చింది? మనకి రక్షణ అంటే ఏంటి? ప్రొటెక్షన్, భద్రత. ఎలా వచ్చింది చెప్పండి?
ఇశ్రాయేల్ ఐగుప్తులో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఇశ్రాయేల్ ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు తెలుసా తెలీదా? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు చెరలో? నిర్గమకాండం 14వ అధ్యాయం. ముప్పై 28వ వచనం. సారీ 12వ అధ్యాయం 40వ వచనం. ఎన్ని సంవత్సరాలు? మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉందా లేదా? ఉందా లేదా? మరి మీరు బ్లాంక్ ఫేస్ పెట్టారు ఎందుకు? అంటే యు ఆర్ నాట్ రీడింగ్ స్క్రిప్చర్స్. బైబిల్ చదవాలి కదా. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద పుస్తకాలు, మీలో ఇంటర్మీడియట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంటర్మీడియట్ 1 2 డిగ్రీ వాళ్ళు, డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళు, పీజీ వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారా? ఇంజనీరింగ్ లేరా? మెడిసిన్ వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? మీరేం చదివారు? మెడిసిన్. పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు. ఇంజనీరింగ్లో ఏముంటాయి? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే వాళ్ళ జనరేషన్ పుస్తకం ఉంటుంది, ఇంతలా ఉంటుంది. ట్రాన్స్మిషన్ ఇంతలా ఉంటుంది, యూటిలైజేషన్ ఇంతలా ఉంటుంది. అలాగే మెడిసిన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి గైనిక్ చేసే వాళ్ళకైతే గైనకాలకు సంబంధించిన బుక్ ఇంత బుక్ ఉంటుంది. ఒక్కొక్క వింగికి ఒక పుస్తకం, ఇంత తలగడ దీని లాంటి పుస్తకాలు ఉంటాయి. అవన్నీ చదవాల్సిందే వాళ్ళు. అవన్నీ ప్రతి పేజీ చదవాల్సిందే. బికాస్ దే హ్యావ్ టు ఫేస్ రిటన్ ఎగ్జామినేషన్. దే హ్యావ్ టు రైట్. దే ఆర్ బౌండ్ టు రైట్. అన్లెస్ అంటిల్ యూ గో త్రూ ది సబ్జెక్ట్ యూ కెనాట్ రైట్ కదా. మరి ఇంజనీరింగ్ వాళ్ళు అంతే. దీనికి బేస్ ఏది? ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్లో ఎంత పుస్తకాలు ఉంటాయి? ఉండవా? ఫిజిక్స్ ఎంత ఉంటుంది, కెమిస్ట్రీ ఎంత ఉంటుంది, బాటనీ ఎంత ఉంటుంది, జియాలజీ ఎంత ఉంటుంది. ప్రతి బుక్ పెద్ద పెద్ద తలగడ దీనిలాంటి పుస్తకాలు చదువుతారు మీరు. దాంతో పోలిస్తే ఈ పుస్తకం ఎంత చెప్పండి? పెద్ద పెద్ద వాల్యూమ్ ఆఫ్ బుక్స్ చదివే మీకు ఇది ఒక పెద్ద పుస్తకమా చెప్పండి? ఇది మీకు పెద్ద పుస్తకం కానే కాదు. మీకు మనసు ఉంటే చదవచ్చు, చదవదలుచుకుంటే హ్యాపీగా చదవచ్చు. ఒకసారి కనుక వన్స్ యూ టేస్టెడ్ దిస్ బుక్, నీకు ఏ పుస్తకం కూడా నీకు దీని రుచి ముందు ఏ పుస్తకం కూడా అందదు నీకు. దీనిలో సైన్స్ ఉంది, సోషల్ ఉంది, దీనిలో అన్నీ ఉన్నాయి. దీనిలో జియాలజీ ఉంది, భూగర్భ శాస్త్రం ఉంది, బాటనీ ఉంది, జువాలజీ ఉంది, అన్నీ ఉన్నాయి. నీకేది కావాలంటే అది, అన్ని సబ్జెక్టులు దీనిలో ఉన్నాయి. దేవుడు శూన్యంలో భూమిని వేలాడ చేసిన యోబు గ్రంథం 26వ అధ్యాయం తీయండి. ఇరవై 6వ అధ్యాయం 6-7 వచనాలు. తెరవబడి ఉన్నది, నాశన కోపం బట్టబయలుగా ఉన్నది, శూన్య మండలం పైని ఉత్తర దిక్కున
ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యంపైన భూమిని వేలాడజేసెను. భూమి ఎక్కడుంది? శూన్యంలో ఉంది. వాట్ ఈజ్ ఇట్ స్టేట్? ఏ స్టేట్లో ఉంది అది? హ్యాంగింగ్ స్టేజ్లో ఉంది. కింద పడదు, పైకి పోదు. దాన్ని ఏమంటారు? హ్యాంగింగ్. ఎవరు పెట్టారు దాన్ని ఆ పొజిషన్లో? ఎవరు పెట్టారు? ఇది ఎక్కడ ఉంది? మనకి సోషల్లో ఉంది, అవునా? కాస్మిక్ సైన్స్లో ఉంది, రకరకాల శాస్త్రాల్లో ఉంది. ఇవన్నీ ఎప్పుడు కనుక్కున్నారు? యోబు గ్రంథం ఎవరు రాశారు? ఎప్పుడో మోషే రాశాడు. మొట్టమొదటి బుక్ పరిశుద్ధ గ్రంథంలో మొదటి పుస్తకాల్లో మొదటి బుక్ యోబే. కానీ మనకి ఎప్పుడు తెలిసింది? ఈ మధ్య శాస్త్రవేత్తలు చెప్తే తెలిసింది. భూమిలో ఆకాశ మండలంలో వేలాడదీశాడు. ప్లానెట్ అంటే ఈ ప్లానెట్స్ ఉన్న 9 ప్లానెట్స్లో ఇప్పుడు 8 ప్లానెట్సే చెప్తున్నారు జనం. అందులో అవుట్ ఆఫ్ దట్ ఈ సోలార్ సిస్టంలో వన్ ఆఫ్ ది ప్లానెట్ ఈస్ అర్త్. ఇది కూడా శూన్యంలో అన్నీ కూడా ఈ సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ అన్నీ కూడా వేలాడదీసినట్టుగా ఎవరు చెప్తున్నారు? బైబిల్ చెప్తుంది. బైబిల్ ఈ మధ్య రాసింది కాదు కదా, ఈ మధ్యలో రాసింది కాదు కదా. కానీ శూన్యంలో భూమిని వేలాడదీసిందని ఈ మధ్యలో రాశారు. కాబట్టి ఇవన్నీ మీకు పరిశుద్ధ గ్రంథం అందించే ఇన్ఫర్మేషన్. ఇవన్నీ మనం తెలుసుకోవాలా. మీరు చదువుకునే పిల్లలు కాబట్టి మీరు అవి తెలుసుకోవాలంటే దానికంటే ముందు ఇది చదివితే మీకు బోల్డంత నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మీకు. ఇప్పుడు మనం యోనాతాను గురించి ఒకసారి వెళదాం. యోనాతాను ఏమన్నాడు? ప్రాణానికి తెగించి దావీదు అంటే ఇశ్రాయేలుకి ఏ రక్షణమ్మా? గొప్ప రక్షణ. గొప్ప రక్షణ ఎట్లా వచ్చింది వాళ్ళకి? రక్షణ అనే పదాన్ని నుంచే మనం వెళుతున్నాం. రక్షణ అనేది ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఒక ప్రమాదకరమైన పరిస్థితిలోంచి బయటకు వచ్చావనుకో, దాని అప్పుడు ఏమంటారు చూసిన? యు ఆర్ సేవ్డ్ అవుట్ ఆఫ్ డేంజరస్ పొజిషన్ అంటారు. అంటారా లేదా? అప్పుడు వాడే పదం ఏంటి? సేవ్డ్. సేవ్ అనే పదం దేనిలోంచి వచ్చింది? రక్షణ అనే పదానికి పర్యాయ పదము సేవ్డ్. నీవు నేను పాపం నుంచి రక్షించబడ్డాము అంటే ఆ పాపానికి అధికారి ఎవరి చేతిలో ఉంది? పాపానికి మూలం ఎవరు? సాతాను. సాతాను చేతిలో నుంచి నీవు నేను విడిపించబడ్డాం. విడిపించబడటానికి సాతాను సామాన్యుడు అనుకునేరు మీరు. సాతాను అనేది ఓ దెయ్యం అనుకుంటారు. వాడు ఒక వరల్డ్ ఫోర్స్, వరల్డ్ లీడర్. వాడు ప్రపంచాన్ని శాసిస్తున్న ఒక నాయకుడు. వాడు బయటికి కనపడ్డు. ఇవాళ ప్రపంచం అంతా వాడి చేతిలో ఉంది. విస్తారమైన నెట్వర్క్ ఉంది దానికి. ఇంటర్నెట్ వాడిదే, అన్ని నెట్లు వాడియే. ప్రపంచాన్ని శాసిస్తున్న ఒక వ్యక్తి, అదృశ్యమైన వ్యక్తి ఎవరంటే సాతాను, అతని యొక్క ఫోర్సెస్. సో కాబట్టి సాతాను తక్కువ అంచనా వేయకూడదు. వాని యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఒక మనుషుల్లో చూపించాడు. వాడే గొలియాతు. సాతాను నేచర్ ఎలా ఉంటుందో ఒక వ్యక్తి ద్వారా చూపించాడు దేవుడు. వాడే గొలియాతు. వాడు ఎత్తెంత? 6 మూరల జానెడు. వాడి చేతికర బరువు ఎంత? 17వ అధ్యాయం మొదటి సమూయేలు. పదిహేడో అధ్యాయం 5-6 వచనాలు. తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. తులం అంటే 10 గ్రాములు. 5,000 × 10, 5,000 × 10 50,000. 50,000 గ్రాములు అంటే ఈక్వలెంట్ 1000 grams ఈజ్ ఈక్వల్ టు 1 kilo.
50 కేజీలు. వాడు వేసుకునే ఆర్మర్ ఎంత బరువు? 50 కేజీస్. 50 కేజీస్ మీరు ఎవరైనా మోస్తారా? మీరు వేసుకునే కోట్, రెయిన్ కోటో లేకుండా మామూలు కోటో 2 కిలోలు బరువు ఉందనుకోండి, వేసుకుంటారా? కానీ వాడు 50 కిలోల బరువు ఉన్న కవచాన్ని ధరించాడు. ఒక విధంగా చెప్పాలంటే బుల్లెట్ ప్రూఫ్ లాంటిది అది. తర్వాత ఏముంది? అతడు యుద్ధ కవచము, అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించుండెను. ఆ కవచం 5000 తులముల రాగి ఎత్తిగలది. అతని కాళ్లకు రాగి కవచము, అతని భుజముల మధ్యను రాగి బల్యం ఒకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని దోనె అంత పెద్దది. నేతగాని దోనె పేరు విన్నారు ఎప్పుడన్నా? మీకు తెలియకపోతే మీ గద్వాల పట్టణంలోనే పెద్ద నేతగాళ్ళు, చేనేత పరిశ్రమ, పెద్ద పరిశ్రమ ఉంది. నేతనేసి వాళ్ళు వీవర్స్ దగ్గరికి వెళ్ళండి ఒకసారి. ఆ వీవింగ్ చేసేటప్పుడు ఆ వీవర్స్ వాళ్ళు చేత్తో పట్టుకొని కొడుతూ ఉంటారు. మీరు గమనించారు లేదు? చేనేత పరిశ్రమ వాళ్ళకి తెలుస్తుంది. చేనేత కానీ లేదా పట్టు నేత కానీ నేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి ఒకసారి, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓ పెద్ద పెద్ద కాడిలాగా ఉంటుంది దొంగ, దానికి ఒక ఛాంబర్లాగా ఉంటుంది. దానిలో ఒక గిలక లాంటి వస్తువు వాళ్ళు తాడు తీసుకుని కొడతా ఉంటే ఈ పక్కన చెట్టు పరిగెడద్దు, ఆ పక్కన కొడితే ఇటు పరికి వస్తుంది. దారం దాన్ని బట్టి దారం దిశ మార్చుకుంటూ పోతుంది. ఆ ధోనిని ఏమంటారంటే అదే దోనె, దాన్నే దోనె అంటారు. నేతగాని దోనె. నేతగాని దోనె అంటే మీరు ఎడ్ల బండిని చూసారా? ఎడ్ల భుజం మీద వేసుకునే కాడి ఉంటుంది, అది వాడి చేతికర్ర. అర్థమవుతుందా? వాడి చేతికర్ర అది, దాని బరువు అది సుమారుగా లేదన్నా 20-30 కేజీలు బరువు ఉంటుంది. మరి ఇది బరువు కలిగి ఉన్నాడు అంటే వాడు ఎంత బరువు అయినాడు? అట్లాంటి వాడిని ఎదుర్కోవాలంటే సామాన్యమేనా? చెప్పండి. కానీ వాడిని ఎదుర్కొన్నాడు ఎవరో తెలుసా? ఎవరు? దావీదు. వయసు ఎంత? 17 సంవత్సరాలు. షెఫర్డ్ బాయ్, గొర్రెలు కాసుకునేవాడు. వాని దగ్గర ఆయుధం ఏముంది? ఏం ఆయుధం లేదు. వానికి ఆయుధం ఏంటి తెలుసా? ఇది వాని ఆయుధం, గుండె ధైర్యం. దావీదుని ఎదుర్కోవాలంటే 2 సమూయేలు 17వ అధ్యాయం 10వ వచనం. దావీదుని ఎదుర్కోవాలంటే సింహపు గుండె వంటి గుండె గలవారు సహితము ఏమవుద్దంటే వాళ్ళకి దిగులు. దావీదు లాంటి వాడిని ఎదుర్కోవడం అనేది సామాన్య విషయం కాదు. అంత స్ట్రాంగ్ మ్యాన్ ఎవరో? దావీదు. ఉన్నది బక్కగానే ఉన్నాడు, కానీ గొలియాతు లాంటి మనిషి, పర్వతం లాంటి మనిషి మీద పడితే పచ్చడైపోతాడు ఈ కుర్రాడు. ఇలాంటి కుర్రాడు భయం లేకుండా దావీదు గొలియాతుని ఎదుర్కోవటానికి పోతుంటే సౌలు అబ్బురపడి చూస్తున్నాడట. సౌలు అబ్బురపడి చూస్తున్నాడు. 17వ అధ్యాయం 55వ వచనం ఏమంటాడు సౌలు? అబ్నేరు చదువునానా. సౌలు దావీదు ఫిలిష్తీని ఎదురుగా పోవుట చూసినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరుని పిలిచి, అబ్నేరు, ఈ యవనుడు యవని కుమారుడు. యవనుడు యవని కుమారుడు. తర్వాత ఏమన్నాడు? రాజా, నీ ప్రాణము తోడు నాకు తెలియదు అనగా అందుకు రాజు, ఈ పడుచువాడు యవని కుమారుడు, అడిగి తెలుసుకోమని. ముందేమన్నాడు? యవనుడు. తర్వాత ఏమన్నాడు అమ్మా? పడుచువాడు. తర్వాత ఏమన్నాడు? ఇప్పుడు దావీదు ఫిలిష్తీని చంపి వాని తల తెగ్గొట్టి వాని ఒక చేత్తో కత్తి పుచ్చుకొని ఒక చేత్తో వాని తలకాయ పుచ్చుకొని ఎవరి దగ్గరికి వచ్చాడు? సౌలు దగ్గరికి వచ్చాడంట.
సౌలు దగ్గర రాగానే వాడు ధైర్యానికి అబ్బురపడిపోతున్నాడు. ఎవరు? సౌలు. అప్పుడు ఆయన వయసు ఎంత? అరౌండ్ 50 years. సౌలు సుమారుగా అంటే 50+ ఉన్నాడు, 57 years రేంజ్లో ఉన్నాడు. ఎందుకంటే తర్వాత దావీదు 13 సంవత్సరాలు సౌలు చేత తరిమాడు. సౌలు బ్రతికింది 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల్లో 13 సంవత్సరాలు దావీదును తరవడమే సరిపోయింది. అంటే బై ద టైం గొలియాతుని ఫేస్ చేసే టైంలో సౌలు 57 సంవత్సరాల ప్రాయంలో ఉన్నాడు. సౌలు రాజ్యానికి వచ్చినప్పుడు దావీదు పుట్టనే లేదు. అర్థమవుతుందా? సౌలు రాజ్యం ఏలడానికి వచ్చినప్పుడు దావీదు పుట్టలే. రాజ్యానికి వచ్చిన 10 ఏళ్ళకి దావీదు పుట్టాడు. ఇప్పుడు ఆ గొలియాతుని ఎదుర్కొంటూ పోతున్నాడు. ఎవరు? దావీదు. చూస్తున్నాడు, అబ్బురపడిపోతున్నాడు. ఈయన ధైర్యం ఏంటి? ఏమి ధైర్యం ఈ పిల్లోడికి? వాడెక్కడ పర్వతంలాగా వాడుంటే ఈ కుర్రాడేమో వాడిని ఎదుర్కోటపోతున్నాడు. అంతకుముందు తీసుకొచ్చాడు సౌల్ని. సౌలు దగ్గర తీసుకొచ్చారు దావీదు. 17వ అధ్యాయం 34 వచనం. 1 సమూయేలు 17:34లో ఏమని చెప్తాడు దావీదు? నీ దాసుడనై నేను మా తండ్రి యొక్క మందను ఎప్పుడమ్మా ఏం చేస్తున్నాడు? అప్పుడు రాత్రి, అది రాత్రి పగల కాయి చుండ అని ఉంది. మేపు చుండ అని ఉందా? కాయి చుండగానే ఉందా? కాస్తున్నాడు. గొర్రెల కాపురులు గొర్రెలను కాసేది ఎప్పుడు, మేపేది ఎప్పుడు? పగల మేపుతారు, రాత్రులు కాస్తారు. దావీదు ఏం చెప్పాడు? దేవుడు అసలు ఒక అనుమానం, నాకు ఒక చిన్న క్వశ్చన్ మీకు. 40 రోజుల నుంచి ఈ గొలియాతు వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. 16వ అధ్యాయం 17వ అధ్యాయంలో 16 వచనం ఉంది చూడండి. 17, 16 చదువుతారా? ఎన్ని దినాల నుంచి రెచ్చగొడుతున్నాడు ఏమ్మా? 40 days. 40 days నుంచి రెచ్చగొడుతున్నాడు. కానీ ఒక్కడికన్నా రోషం ఉందా? రోషం ఉందా? చెప్పండి. దేవుణ్ణి దూషిస్తున్నాడు కదా, ఒకడికన్నా రోషం ఉందా? రోషం లేదు. ఇప్పుడు మన మిలిటరీ వాడు ఉన్నారు, బోర్డర్లో ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని, మన దేశంలో ఉన్న ప్రజల్ని, దేశ నాయకులను దూషిస్తే ఊరుకుంటారా? మన ఇండియా సోల్జర్స్ ఊరుకుంటారా? ఊరుకోరు. ఏం చేస్తారు? ముందేం చేస్తారు? వాడు నోరు మూయించాలంటే షూట్ చేస్తే నోరు మూస్తాడు, వేసి పడేస్తారు. అవసరమైతే వేసేస్తారు. శత్రువు నోరు మూయించాలి. ముందు శత్రువు నోరు మూయించాలంటే ఏం చేయాలా? వాడితో తలపడాలా. వాడేమంటాడు? నేను ఇశ్రాయేలు దేవుడని యెహోవాను తిరస్కరించున్నాను. చూడండి ఆ మాట. వచనం 17:10. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యములకు అధిపత్యకు యెహోవాను, ఇశ్రాయేలు సైన్యమును తిరస్కరించుచున్నాను. ఎవరు తిరస్కరిస్తున్నాడు అమ్మా? సైన్యాన్ని తిరస్కరించడం అంటే అర్థం ఏంటి? సైన్యానికి ఒక కమాండర్ ఉంటాడు. ఎవరా కమాండరు? ఇశ్రాయేలు సైన్యాలకు అధిపతి ఎవరు? మీరందరూ దిట్టుబొమ్మలా కూర్చున్నారు, కానీ ఒక్కడి దగ్గర నుంచి ఒక వర్డ్ రావట్లేదు నాకు. ఇట్ ఈస్ సో సాడ్. బైబిల్ చదవట్లేదు మీరు. ఎందుకు నేను ఈ మీటింగ్ పెట్టే సుఖం? వాట్ ఫర్ యు ఆర్ కమింగ్? వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ కమింగ్ టు గాడ్స్ హౌస్? దేవుని ఇంటికి వచ్చి ఏం లాభం? ఎందుకు? వై ఆర్ వేస్టింగ్ యువర్ టైం బై కమింగ్ ఓవర్ హియర్? మీ కాలేజీకి వెళ్తే మీ టైం వేస్ట్ చేసుకుంటారా?
ఎవ్రీ మినిట్ ఎవరిని కూడా మీరు వాల్యూ చేస్తారే, దేవుని ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు వాల్యూ చేయరు దాన్ని? యూనిట్ సేవ్. మనకేం కావాలి? పౌరుషం కావాలి, రోషం ఉండాలి దేవుని ప్రజలకి, దేవుని పిల్లలకి. చిన్నప్పుడే మీకు రోషం లేకపోతే ఇంక వయసు పెరిగిన తర్వాత ఇంకేముంది? రోషం ఉండదు, ఏముండదు మీకు. ఎప్పుడు మీ దేవుని ఇంటికి ఇప్పుడు మీరు యవన కాలంలోనే యవనస్తులే దేవుని విషయంలో రోషం లేకపోతే ఎవడు నేర్పుతాడు మీకు రోషాన్ని? మీ అంతటి మీకు రోషం ఉండాలా? మీ తల్లిదండ్రులు ఎవడన్నా బయట దూషిస్తే మీరు ఊరుకుంటారు, అప్పుడు వస్తుంది పౌరుషం మీకు. మా అమ్మని అంటావు, మా నాయన్ని అంటావు అని. అదే మీ దేవుని దూషిస్తే మీకు రోషం వస్తుందా? రాదు. ఎందుకంటే యు ఆర్ నాట్ సో పర్టికులర్ అబౌట్ యువర్ గాడ్. యూ డోంట్ నో ది క్వాలిటీస్ ఆఫ్ యువర్ గాడ్. నీ దేవుడు ఎలాంటి వాడు మీకు తెలియదు. కానీ దావీదు తెలుసు ఇక్కడ వాట్ ఈజ్ క్వాలిఫికేషన్, వాట్ ఈజ్ స్టడీడ్. ఆఫ్టర్ ఆల్ ఈజ్ ఏ షెపర్డ్ బాయ్, చదువుకునేవాడు. చదువుకునేవాడు కాదు, మీకులాగా అన్ని ఫెసిలిటీస్ లేవు. అడవిలో గొర్రెలు కాసుకునేవాడు. 8 మంది అన్నలు ఉన్నారు, 7 అన్నదమ్ములు ఉన్నారు. వాడిని తీసుకొచ్చి గొర్రెల కాపరికి పెట్టారు. బట్ హీ లెర్న్ దేర్. హీ రోట్ 75 సామ్స్, 75 కీర్తనలు రాశాడు. సామాన్యుడు, ఏమి చదువుకోలే. దేవుడు అంటే రోషం ఉంది అతనికి. నూట 19 కీర్తన చదవండి. నీ ధర్మశాస్త్రం నాకు ప్రియం, జనమెల్లా నేను దాన్ని ధ్యానిస్తున్నాను అంటాడు. ఎక్కడంత తీరిక ఎక్కడ ఉండదు గొర్రెలు కాసుకునేవాడికి? గొర్రెలు కాసుకునేవాడికి తీరిక ఉంటుందా? ఒక గొర్రె ఇటు పరిగెడదు, ఒకటి ఇటు పరిగెడదు, ఒకటి అడుగు పరిగెడద్ది. వాటిని తోలుకోసుకోవడం సరిపోద్ది. ఈ ధర్మశాస్త్రం ధ్యానించే టైం ఎక్కడ దొరుకుతుంది అంటే ఏదో టైం చూసుకున్నాడు. ఆ టైం చూసుకుని దేవునికి అంత రోషం ఆయనకి దేవుడు అంటే, అంత పట్టింపు దేవుడు అంటే. అదే దేవుణ్ణి ఇంప్రెస్ చేసింది. దేవుని ఇంప్రెస్ చేసింది ఏంటంటే దావీదుకి దేవుని పట్ల ఉన్న మక్కువ. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినవృత్తాంతములు 29:3. ఇవాళ గట్టిగా చదవండి ఒకళ్ళు. చదవమ్మా. నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ. ఎవరికి? దావీదుకి. దేవుని ఇల్లు అంటే ఏంటి? దావీదుకి మక్కువ, ఇష్టం అంట ఆయనకి. అడవిలో గొర్రెలు కాసుకున్నోడికి ఏమి ఇష్టం? దేవుని ఇల్లు అంటే ఇష్టం. 23వ కీర్తన 6వ వచనం. ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? చిరకాలం ఎక్కడుంటా నేను? యెహోవా. ఆయనకి 19 మంది కొడుకులు. 19 మంది కొడుకులు ఉన్నారు, భార్యలు 3 మంది ఉన్నారు. వాళ్ళందరూ వదిలేశాడంటే దేవుని మందిరాన్ని బట్టుకే ఆలాడుతున్నాడు ఆయన. చిరకాలము నేను దేవుని మందిరంలో నివాసము చేసింది. 26:8. నీ నివాస మందిరమును, నీ తేజోని నిలుచు స్థలము నేను ప్రేమిస్తున్నా. 27:4. యెహోవా యొద్ద ఒక వరమడిగి తిని నేను దాన్ని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూస్తకు, ఆయన ఆలయంలో ధ్యానించటకు నా జీవిత కాలం అంతా యెహోవా మందిరంలో ఎప్పుడు? ఆదివారం 10 గంటల నుంచి 11 గంటల వరకు, 1 గంట వరకు జీవితకాలం, లైఫ్ టైం. నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నాను? ఎక్కడ ఉండాలి? యెహోవా మందిరంలో. దట్ ఈస్ ది డిజైర్ ఆఫ్ డేవిడ్. ఆ డిజైర్ ఏం చేసింది తెలుసా ఆయన్ని? ఆ డిజైరు ఏం చేసింది? 22 మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం. పద్నాలుగో వచనం. ఎప్పుడు? ఏ స్థితిలో అమ్మా? కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు ఎంత? 2 లక్షల మణుగుల బంగారం.
2 లక్షల మణుగులంటే మణుగంటే 8 వీసలు. వీస అంటే 1400 గ్రాములు. 1400 గ్రాములు అంటే సుమారుగా 1.5 కేజీ, 1.4 కేజీ. అంటే ఒక మణుగు అంటే 8 వీసలు ఈజ్ ఈక్వలెంట్ టు 12 కేజీస్. అలాంటివి ఎన్ని కేజీలు? 2 లక్షల మణుగులు. ఒకరోజు లెక్కేసి నేను సుమారుగా 220 లారీల బంగారం వచ్చింది నా లెక్కలో. ఎంత? 220 లారీల బంగారం పోగు చేశాడంట దావీదు. దేని కొరకు? దేవునిటి మీద మక్కువ, దేవుని మందిరం కట్టాలని. ఆ లైఫ్ టైంలో ఆయన అచీవ్మెంట్స్ ఇవి. తర్వాత 10 కోట్ల మణుగుల వెండి, తోచ శక్యము కానంత ఇత్తడి ఇనుము నేను సంపాదించాను. నా కుమారుడు సొలొమోను, నువ్వు ఇంకా సంపాదించు, ఇంత సంపాదించా, నువ్వు ఇంకా సంపాదించని కొడుకుని ఎంకరేజ్ చేశాడు ఆయన. కారణం ఏంటి తెలుసా? దేవుని ఇంటి మీద ఆయనకి ఏముంది? మక్కువ. మక్కువ అంటే ఇష్టం. దావీదుకి దేవుడు అంటే అంత ఇష్టం ఆయనకి, దేవుని ఇల్లు అంటే అంత ఇష్టం ఆయనకి. భార్యలు ఉన్నారు. మందిరం కట్టాలనుకున్నాడట. మందిరం కట్టాలనుకుంటే దేవుడేమో కట్టొద్దన్నాడు. కానీ 122వ కీర్తన Psalm 122 132 132 3-4 వచ్చినారు, 3 నుంచి 5 వరకు. జాగ్రత్తగా రండి మాట. ఒకరోజు దావీదు పండుకున్నాడట. 2 సమూయేలు 7వ అధ్యాయంలో 1వ వచనంలో దావీదు అంతఃపురంలో పండుకున్నాడు. పండుకుని ఉంటే ఆయనకి ఏమొచ్చింది? 7వ అధ్యాయం 1వ వచనం, 2 సమూయేలు. ఎక్కడుందంటే నిబంధన మందసం ఎక్కడుంది? డేరాలో ఉంది. ఈయన ఎక్కడ పడుకున్నాడు? దేవదారు పలకలతో కట్టిన అంతఃపురంలో పండుకున్నాడు. పండుకున్నవాడికి తప్పును మెలకు వచ్చింది. మెలకు వస్తే ఈయన స్థితి పోల్చుకున్నాడు, దేవుని మందిరం యొక్క స్థలం ఎక్కడుంది, నిబంధన మందసం ఎక్కడుందో పోల్చుకొని నేనేమో దేవదారు పలకలతో కట్టబడిన నగరంలో నేనున్నాను, నా దేవుని మందసం ఎక్కడుంది? ఎక్కడుంది? డేరాల మధ్యలో ఉంది. నేను ఉండాల్సిన స్థలంలో నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉండాల్సిన స్థలంలో నేనున్నా. కాబట్టి దావీదుకి ఏమొచ్చిందట? తీర్మానం చేసుకున్నాడట. అదే 132వ కీర్తన 3-4 వచనాలు, 3-4-5 వచనాలు. ఏం తీర్మానం అది? యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాడు. ఏమిటది? ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాసము స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను. ఇంకేమన్నాడు? నా కళ్ళకు నిద్ర రానియను. మీరేం చేస్తారు? నేను డాక్టర్నో, యాక్టర్నో, ఇంజనీర్నో ఏదో కావాలనుకుంటారు కదా. కావాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? నా యొక్క అసైన్మెంట్, నేను అనుకున్నది, నా డ్రీమ్ ట్రూ అయ్యే వరకు కూడా నేను నిద్రపోను, కష్టపడి చదువుతాను అని మీరు అనుకుంటారా లేదా? యవనస్తులకు సాధ్యమైనంత వరకు తీర్మానం చేసుకుంటారు. ఆ తీర్మానం చేసుకుని నీ యొక్క కళను నిజం చేసుకోవడానికి నిద్రపోతారా మీరు? సరిగ్గా ఏళ్ళకి అన్నం తింటారా? తినరు. ఎక్కడ ఏ కాలేజ్ ఉంది, ఎక్కడ ఏ ట్యూషన్ సెంటర్ ఉంది, మంచిది ఏది ఉంది, ఇవన్నీ ఐఐటి, నీట్ ఎక్కడ చెప్తారు, బాగా చెప్తారు, ఐఐటి కోచింగ్ ఎక్కడ ఇస్తారు, ఇవన్నీ వెతుకుతారా లేదా? వెతుతారు కదా. నీకు సీటు దొరికే వరకు, సీటు దొరకటమే కాదు, నువ్వు ఐఐటి అయిపోయే వరకు
మొత్తం ఐఐటిఎన్ అయిపోయే వరకు కూడా నువ్వు కష్టపడి ప్రయాసపడి ఆ తర్వాత నెక్స్ట్ గోల్ ఏంటి, యుఎస్కి పోవాలా లేకుంటే యూకేకి పోవాలా, ఎక్కడికో పోవాలి. ఇన్ని గోల్స్ పెట్టుకొని నిద్రపోకుండా చదువుతారు. వాస్తవా కాదా? దావీదు గోల్ ఏంటి? దావీదు గోల్ ఏంటి? దేవునికి ఒక నివాస స్థలాన్ని కట్టాలి. ఆ నివాస స్థలం కట్టే వరకు నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నేను మంచం మీద పడుకోను కదా, మాట లేదా? నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా వాస్థానమైన గుడారంలో నేను ప్రవేశించను అంటే ఏం చేశాడు దావీదు? తీర్మానం చేసుకుని టెంట్ వేసుకున్నాడట. టెంట్ వేసుకుని కింద పడుకున్నాడు చాప వేసుకుని. రాణి వచ్చిందట, అయ్యా రాజా నువ్వు రాజు కదా, ఇదేం పరిస్థితి, కింద చాప వేసి పడుకున్నావయ్యా? అమ్మా నేను కింద పడుకున్నది వాస్తవమే, నా దేవుని యొక్క నిబంధన మనసు ఎక్కడుంది? డేరాలో ఉంది. అది డేరాలో ఉంటే నేను వచ్చి పిల్లలతో, భార్య పిల్లలతో సరదా కాలం గడుపుతూ ఇక్కడ పడుకోనా? నేను నా దేవుని కంటే నేను గొప్పనా? గొర్రెలు కాసుకున్నోడిని తీసుకొచ్చి దేవుడు తీసుకొచ్చి ఈ స్థాయిలో పెడితే ఇప్పుడు నా దేవుడిని ఎక్కడ పెట్టాలి? నేను డేరాలో పెట్టనా? అది రోషం అంటే. ఆ రోషంతో ఏం చేశాడు? ఎన్ని లక్షల మణుగుల బంగారం? 2 లక్షల మణుగుల బంగారం, ఇంకా 10 కోట్ల మణుగుల వెండి, తూచశక్యము కానంత ఇత్తడి ఇనుము సంపాదించి పెట్టాడు. ఏ దేశానికి వెళితే ఆ దేశానికి మొత్తం ఆ దేశాన్ని ఓడించాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ సాగుకొట్టాడు, మొత్తం అక్కడ ఉన్న ధనవంతటిని దోసుకుని వచ్చాడు. అవన్నీ తీసుకొచ్చి దేవుని ఇంట్లో ధనాగారంలో పడేశాడు. ఎన్ని దేశాలు! దావీదు పోయిన చోటెల్లా యెహోవా అతనికి తోడుగా ఉండేది. 3 సార్లు 2 సమూయేలు 5వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు, 11వ అధ్యాయం వరకు, 10వ అధ్యాయం వరకు 3 సార్లు ఉందన్నమాట. ఇంటికెళ్ళి చదవండి బాగా బైబిల్. రెస్పాండ్ అవ్వటం నేర్చుకోండి. బైబిల్ చదవకుండా మందిరానికి వచ్చి దిష్టి బొమ్మలాగా కూర్చోకండి. ఇట్ ఈస్ వెరీ షేమ్ఫుల్ ఆన్ యువర్ పార్ట్. బైబిల్ చదవాలా? చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడేముంది? దేవుని ఇంటి మీద మక్కువ చేత దావీదు సంపాదించాడు. సంపాదించి అవన్నీ కుమారుడికి అప్పచెప్పి మంచి మందిరం కట్టమన్నాడు. ప్రపంచంలోనే యొక్క గొప్ప మందిరం కట్టబడింది అంటే దావీదు కుమారుడైన సొలొమోను కాలంలోనే. మొత్తం అంతా బంగారంతో తాపడం చేశారు. దాన్ని చూసి ఇవాళ అయోధ్యలో ఒక గుడి కడుతున్నారు, బంగారంతో తాపడం చేసి కడుతున్నారు. తెలుసా మీకు? దేని బేస్ చేసుకుని? అయోధ్యలో దేవాలయం ఇట్లా కట్టాడు రాజైన సొలొమోను. కాబట్టి మనం కూడా బంగారంతో కట్టాలి. ఈ బంగారం ఎక్కడిది? ప్రజలు లూట్ చేసి ప్రజలు సొమ్ము తీసుకొచ్చి ఇల్లు కడుతున్నారు. సొలొమోను కట్టిన దేవాలయం నా భూతో నా భవిష్యత్తు అంటే భూతకాలంలో లేదు, భవిష్యత్ కాలంలో కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, నా భూతో నా భవిష్యత్తు అంటే భూతకాలం అంటే ఇంతకుముందు జరిగిన కాలంలో కట్టబడలేదు అలాంటి దేవాలయం, భవిష్యత్ కాలంలో కూడా అలాంటి దేవాలయం కట్టబడదు అని అర్థం. అలాంటి దేవాలయాన్ని కట్టాడు సొలొమోను. 7 సంవత్సరాలు కట్టాడు. దానికి ఎవరు ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్ అంటే వాళ్ళ తండ్రి అయిన దావీదు. సొలొమోను రాజధానికి వచ్చినప్పుడు సుమారు 20 సంవత్సరాల ప్రాయంలో రాజు అయ్యాడు. దావీదు 30 సంవత్సరాల ప్రాయంలో రాజు అయ్యాడు. 40 సంవత్సరాలు రాజ్యం చేశాడు. 40 సంవత్సరాలు రాజ్యం చేశాడు. 50 సంవత్సరాల ప్రాయంలో సొలొమోను పుట్టాడు. దావీదు చనిపోయినాటికి సొలొమోను 20 సంవత్సరాల ప్రాయంలో ఉన్నాడు. అందుకే నా కుమారుడైన సొలొమోను లేత వయసు గల పిన్న వయసు గల లేతవాడని చెప్పి రెండో దినవృత్తాంతంలో దావీదు తన వాళ్ళకి, మొదటి రాజుల గ్రంథంలో కూడా దావీదు తన సైనికులకి 29వ అధ్యాయం మొదటి దినవృత్తాంతంలో నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గల లేతవాడు, మొదటి అధ్యాయం మొదటి వచనం 29వ అధ్యాయం మొదటి వచనం ఉందా? మొదటి దినవృత్తాంతంలో అమ్మా నువ్వు చదువుతున్నావు కానీ నువ్వు అక్కడ చదువుతుంటే ఇక్కడికి ఏం వినపట్టలేదమ్మా. ముందుకనే వచ్చి కూర్చొని చదువు, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి చదవటానికి రాదా వీళ్ళకి?
పని గొప్పది. కాబట్టి సైనికుల్ని, అధికారుల్ని, పెద్దల్ని పిలిచి వాళ్ళందరికీ తన కుమారుడైన సొలొమోను హ్యాండ్ ఓవర్ చేశాడు. ఏ వయసులో సొలొమోను రాజ్యానికి వచ్చాడు? మీ వయసే, మీకంటే చిన్న వయసు. మీ వయసు ప్రాయంలో ఉన్నప్పుడు, ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్న పిల్లలు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు దావీదు గొలియాతును చంపాడు. కారణం ఏంటంటే, దావీదు గొలియాతును చంపడానికి కారణం ఏంటంటే, దావీదు దేవుని పట్ల ఉన్న రోషం శత్రువుని ఎదుర్కొనేది చేసింది. ఆ రోషంతో అంత బలాఢ్యుడైన శత్రువును కూడా చంపగలిగిన ఆత్మస్థైర్యం దావీదుకు వచ్చింది. అది ఉండాలి మనకి. దాన్నే గుండె ధైర్యం అంటారు. అది ఉండాలి. ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ అది ఉండాలా. ఎంతలావుడైన శత్రువు మన ముందు బలాదూర్. యుద్ధం యెహోవాది అన్నాడు దావీదు. ఏమన్నాడు దావీదు? నువ్వు కత్తి తీసుకొని, ఈటి తీసుకొని నా మీదకి వస్తున్నావు. నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున నీ మీదకి వస్తున్నాను. ఈటి చేతను బల్లెం చేత రక్షించేవాడు కాదు దేవుడు. నేను సైన్యులకు అధిపతి యెహోవా నామమును నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున నేను నీ మీదకి వస్తున్నా. ఈ దినం ఆయన నేను నాకు అప్పగిస్తాడు, నీ తల తెగవేస్తా. యుద్ధము యెహోవాది. అది 17 ఏళ్ల కుర్రోడి యొక్క తీర్మానం. ఇలాంటి తీర్మానాలు చేసుకోవాలి యవనస్తులైన వాళ్ళు. నేను దేవుని కొరకు జీవించాలా. కాబట్టి ఆ కుర్రోడ్లో ఉన్న నిబద్ధత చూసే దేవుడు ముచ్చటపడ్డాడు. ఆ కుర్రోడిని దేవుడు పైకి తెచ్చాడు. ఏ స్థాయికి తెచ్చాడంటే, డేవిడ్ IAS, ఇజ్రాయెల్ ఆర్మ్డ్ సర్వీసెస్. IAS అంటే ఏంటి? ఇజ్రాయెల్ ఆర్మ్డ్ సర్వీసెస్. దానికి సైన్యాధిపతిగా చేశాడు. ఏం చదివి IAS పాస్ అయ్యాడు? IAS అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాదు, ఇజ్రాయెల్ ఆర్మ్డ్ సర్వీసెస్. దావీదు ఏం చదివి పాస్ అయ్యాడు అంటే, గొలియాతును చంపి ఆ క్వాలిఫికేషన్ తెచ్చుకున్నాడు. దేని బట్టి చంపాడు గొలియాతును అంటే? రోషం. దేవుడు అంటే మక్కువ, దేవుడు అంటే ఇష్టం, దేవుని పని అంటే ఇష్టం, దేవుని ఇట్లా పని చేయాలంటే మక్కువ. మనకో చేపలు వేస్తే వచ్చి కూర్చుంటాం, కానీ మందిరంలో చేపలు ఎవరు వేస్తున్నారు, మందిరం ఎవరు దుడుస్తున్నారు? మా దగ్గర పిల్లలందరూ ఫిక్స్ చేసాం, శనివారం సాయంత్రం వచ్చిన ఆడపిల్లలు మగపిల్లలు వచ్చి మందిరం గడగాల, బట్ట పెట్టి తొడవాలా, మగపిల్లలు వచ్చి శుభ్రంగా చేపలు చుట్టేసి చేపలని శుభ్రంగా పరవాలా. శనివారం వాళ్ళ డ్యూటీ అది. ఇప్పుడు ఆదివారం ఇవాళ యూత్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరికంటే మళ్ళీ చేపలు చుట్టాలా, పక్కన పెట్టాలా, మందిరం అంతా శుభ్రంగా తుడిచి ఎక్కడిదక్కడ అమర్చిపోవాలా. వాళ్ళకి ఆ పని ఫిక్స్ చేసి వచ్చాం. నేను ఇక్కడ నెమ్మదిగా కూర్చున్నానంటే వాళ్ళకి ఆ పని ఫిక్స్ చేశాను. మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి, చేపలు చుట్టేసి అన్నీ చేసేసి సాయంత్రం 8 గంటలకు ఇంటికి పోతారండి. పని ఉన్న పని లేకపోయినా మందిరంలో పడి ఉంటారు. నేర్చుకోండి. అది పని ఉన్న పని లేకపోయినా మందిరంలో పడి ఉంటాం నేర్చుకోండి, మీరు బాగుపడతారు. మా అబ్బాయిని అడిగేవాడు, ఎరా రాత్రి 9ంటికి ఇంటికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు దాకున్నారు ఎరా అంటే, ఏమి సినిమా హాల్కి వెళ్ళామా, మందిరంలో ఉన్నాం. వాళ్ళు చెప్పిన జవాబు ఇది. మంచిదే, సంతోషం. ఏం చేశారు ఇప్పుడు దాకా? వాద్యాలు నేర్చుకున్నాం. ఇంకేం చేశారు? పాటలు నేర్చుకున్నాం. ఇంకేం చేశారు? డిబేట్ పెట్టుకున్నాం, ఒకరితో ఒకరు డిస్కషన్ పెట్టుకున్నాం. ఇది ఉండాలి మనకి, ఈ వాతావరణం ఉండాలా. అయిపోగానే మీటింగ్ అయిపోగానే దులిపేసేసుకుని ఎవడింటికాళ్ళు పోతే ఈ చేపలేని ఎవడు చుడతాడు, మందిరంలో పని ఎవడు చేస్తాడు. ప్రతి నెల వచ్చిందంటే పిల్లలందరూ తలో చీపురు కట్టుకుని భుజం దులుపుతారు. ఆడపిల్లలు మగపిల్లలు నాళ్ళే ఫోన్ చేస్తారు, అంకుల్ మరి మందిరం ఎక్కడ జాలిలో ఎలాడుతున్నాయి, దులపమలా వద్దా అని ఫోన్ చేస్తారు. దులపండి, శుభ్రం చేయండి అని చెప్తాం. ఎదురు వచ్చి నాకే ఫోన్ చేస్తారు వాళ్ళు. మన ఇల్లు ఎంత శుభ్రం పెట్టుకుంటాం అంతకంటే శుభ్రంగా ఉండాలి దేవుని ఇల్లు. ఇవన్నీ ఎవరు చెప్పకూడదు, మీకు మీరు నేర్చుకోవాలి. మీరు డిసిప్లిన్ నేర్చుకోవాలన్నా, మీ బతుకు బాగుపడాలన్నా, మీరు శ్రేష్టమైన భవిష్యత్తు కావాలన్నా మీరు ఎదిగేది దేవుని ఇంట్లోనే. దావీదు కానాడు దేవుని ఇల్లు దొరకలే, మీకులాగా ఇంత శ్రేష్టంగా కట్టబడిన ఇల్లు దొరకలే దావీదుకి. ఇలాంటి ఏసీ, ఇన్ని ఫ్యాన్లు, ఇన్ని ట్యూబ్లైట్లు పెట్టి చదువుకోవడానికి ఇన్ని ప్రతి ధర్మశాస్త్రం ప్రతులు ప్రతి ఇంట్లో బైబిళ్ళు ఉన్నాయి. దావీదుకి ధర్మశాస్త్రం దొరకలే. ఆయన ధర్మశాస్త్రం గొర్రెలే, ఆయన పాఠశాల గొర్రెల దగ్గరే, ఆయన నేర్చుకున్న చదువంతా గొర్రెల దగ్గరే.
అక్కడే పెద్దోడయ్యాడు ఆయన. గొర్రెల దగ్గరే 17 ఏళ్ళ నుంచి 13 ఏళ్ళు, ఆ మధ్యలో 13 ఏళ్ళ సంవత్సరం 30 ఏళ్ళు వచ్చే వరకు దావీదు గొలియాతును 17 సంవత్సరాల ప్రాయంలో చంపాడు. తర్వాత 13 ఏళ్ళు సౌలు చేత తరంపడ్డాడు. తరంపడినా కూడా సౌలుని ఒక మాట మాట్లాడలే. ఎందుకో తెలుసా? దావీదు అభిషేకించబడిన వాడే, సౌలు కూడా అభిషేకించబడిన వాడే. దావీదుని గురించి దేవుడు ఏమన్నాడు? 1 సమూయేలు 16:12 చదువుతారు ఎవరన్నా? 1 సమూయేలు 16:12 అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడునై రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, లేచి వాణ్ణి. ఎవరు చెప్పారు దావీదును కోరుకున్నది? ఎవరమ్మా? ఎవరు కోరుకున్నారు? దేవుడు కోరుకున్నాడు. నిన్ను నన్ను దేవుడు కోరుకోవాలా? నువ్వు నేనంటే దేవునికి ఇష్టం రావాలి, ఇష్టం పుట్టాలా. నువ్వు రాగానే, అతడు రాగానే గొర్రెల దగ్గర ఉన్నాడు, గొర్రెల దగ్గర ఉంటే పిలిపించాడు సమూయేలు. అతడు రాగానే ఎట్లున్నాట? చక్కని నేత్రాలు, షార్ప్ ఐస్. దావీది ఇంగ్లీష్లో షార్ప్ ఐస్ అని ఉంది. తర్వాత చూచుటకు సుందరమైన వాడు. మనిషికి సౌందర్యం ఎట్లా వస్తుంది? మనిషికి సౌందర్యం ఎట్లా వస్తుంది? చాలామంది మేకప్ వేసుకుని సౌందర్యం వస్తుంది అనుకుంటా. తప్పు. మనిషి సౌందర్యం ఎట్లా వస్తుంది? దానియేలు 1:8 రాజు భుజించు భోజనము, రాజు పానం చేయి ద్రాక్షారసం పుచ్చుకొని దానియేలు తన్ను అపవిత్రపరచుకోవడాన్ని తన హృదయంలో ఉద్దేశించి 10 దినాలు మాకు కాయగూరలు ఇమ్మన్నాడు దానియేలు. 10 దినాలు అయిన తర్వాత మనం పరీక్షించమన్నాడు. పరీక్షించిన తర్వాత ఏముంది? 15 వచనంలో దానియేలు 1:15 10 దినములు అయిన పిమ్మట రాజు భుజించు భోజనము భుజించు బాలుర ముఖముల కంటే వీరి ముఖములు సౌందర్యముగాను కళగాను కనబడగా. ఎట్లొచ్చింది సౌందర్యం? మాకింత మాంసం తింటే వచ్చింది ఆ సౌందర్యం. ఏం తిన్నారు వాళ్ళు? పప్పన్నం తిన్నారు, మంచినీళ్ళే తాగారు. ఎందుకు పప్పన్నం తిన్నారు వాళ్ళు? వాళ్ళు తింటారు, బాగా తింటారు మాంసం, మాంసాహారులు ఎదురు. కానీ వాళ్ళు విగ్రహారాధన నైవేద్యం పెడతారు. ఎక్కడ? బబులోన్లో. రాజు భోజించక మునుపు వాళ్ళు బలిచ్చిన తర్వాత బలి మాంసాన్ని వండుతారు, వండిన దాన్ని నైవేద్యం పెడతారు దేవతలు పెట్టిన తర్వాత వీళ్ళు తింటారు. కాబట్టి ఆ నైవేద్యం పెట్టిన వద్దు, ఆహారం వద్దు, మాకు బలిచ్చిన ఆహారం వద్దు, మాకు ఇవన్నీ అక్కర్లేదు, కానీ మాకు పప్పన్నం పెట్టమన్నారు. పప్పన్నం పెట్టాడు, పప్పన్నం తిన్నారు. 8 దినాలు 10 దినాలు. అంటే వారి యందు పాపమేమీయూ లేదు. ఎవళ్ళ పాపం లేదో వాడి ముఖంలో సౌందర్యం ఉంటుంది. యేసుప్రభులో సౌందర్యం ఉంది అంటే 10,000 మంది పురుషుల్లో లెక్కింపదగిన సౌందర్యం గలవాడు యేసుప్రభు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సౌందర్యం అంటే? ఆయన యందు పాపమేమీయూ లేదు. పాపం లేనివాడు యేసుప్రభు. అందుకే అంత సౌందర్యవంతుడు. 10,000 మంది పురుషులు లెక్కింపదగిన సౌందర్యం గలవాడు యేసుప్రభు. ఆయన ప్రియురాలు కూడా అట్లాంటిదే. 4:7 పరమగీతం. నా స్త్రీలలో అధిక సుందరి ఒకదాన, అధిక సౌందర్యం కలదే ఆయన ప్రియురాలు. కాబట్టి నీకు నాకు ఆ సౌందర్యం కావాలా. సౌందర్యం రావాలంటే ఎట్లా వస్తుంది? విశ్వాసకి మేకప్ వల్ల కాదు. ఎట్లా వస్తుంది? పాపం లేకపోతే సౌందర్యం వస్తుంది. దావీదులో ఏమీ లేదు, పాపం లేదు, చక్కని నేత్రములు. అతని నేత్రములు నదీ తీరముందు గొవ్వలను పోలి ఉన్నవని యేసుప్రభుని గురించి, ప్రియుని గురించి వర్ణన ఉంది. ఎక్కడ? పరమగీతం 5వ అధ్యాయంలో 10-11 వచనాల్లో, 11-12 వచనాల్లో. కాబట్టి అదే వర్ణన యేసుప్రభులో ఉన్న వర్ణనే దావీదులో ఉంది. దావీదులో సౌందర్యం ఉంది, చక్కని నేత్రములు అంటే స్వచ్ఛమైన నేత్రాలు. అంటే ఆయన చూపులో ఏమాత్రం తేడా లేనివాడు. ఇంకేముంది దావీదులో? చూస్తకు సుందరమైన వాడు కదా, చూస్తకు సుందరమైన వాడు, చక్కని నేత్రములు గలవాడు, ఎర్రని వాడు. ఎర్రని వాడంటే వాస్తవంగా హెబ్రీలు ఎర్రగానే ఉంటారు, కానీ దావీదులో ఒక స్పెషల్ కలర్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? గొర్రెలు కాసుకున్నాడు ఎర్రగుంటాడా? మరి ఎండకని వానకు తడిసి కలర్ మారిపోయి ఉండాలి. కానీ దావీదు ఎట్లున్నాడు? ఎర్రని వాడని రాయబడింది. మోషే కొండ మీద 40 దినాలు ఉన్నాడు. భూమి మీదకి వచ్చేసరికి ముఖం ఎట్లా ఉందట?
ప్రకాశిస్తుంది. 40 దినాలు దేవుని సన్నిధిలో గడిపితే మోషే ముఖం చూడటానికి వెరిచారు ఇశ్రాయేలీయులు. ముఖం మీద ముసుగేసుకున్నాడు ఆయన. ఎందుకంటే అంత షైన్ వచ్చింది, అంత గ్లో వచ్చింది ముఖంలో. దావీదు ముఖంలో గ్లో ఎందుకు ఉందంటే అడవిలోనే ఉన్నాడు కానీ ఆయన దేవుని సన్నిధిలో ఉండేవాడు, దేవునితో గడిపోడు. కాబట్టి అతని ఫేస్లో అంత గ్లో ఉంది, అతని స్కిన్ అంత గ్లో అయింది. ఎవడు దేవుని సన్నిధిలో ఉంటాడో వాడి స్కిన్నే కాదు, మన ముఖం అంతా గ్లో, అంటే అంత కాంతివంతంగా ఉంటుంది. వాళ్ళని సమీపించడం కష్టం. ఈ లక్షణాలు 17 సంవత్సరాల ప్రాయంలో సంపాదించుకున్నాడు దావీదు. అతను అభిషేకిస్తే పిలవగానే, అతను రాగానే అతని గురించి ఎవరు రాయబడింది? 3 విషయాలే. యేసుప్రభువులో ఉన్న 3 క్వాలిటీస్. అతని యందు పాపం ఏమీ లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం ఎరగడు. ఈ 3 క్వాలిటీస్ అక్కడ ఉన్నాయి. అతను చక్కని ఏముంది? చక్కని నేత్రములు గలవాడు, ఎర్రనివాడు, చూచకు సుందరమైన వాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, లేచివాడిని అభిషేకించు. ఎంత అద్భుతంగా ఉంది ఆ దృశ్యం. వాళ్ళ అన్నలకి ఎంత కుళ్ళు వచ్చి ఉండొచ్చు. వాడు ఒకవాడు దిష్టంగా ఉన్నారు, పందిపెద్దులాగా ఉన్నారు. ఎవరు? వాళ్ళ అన్నలో 3 ఆర్మీలో ఉన్నారు. సౌలుతో అప్పటికి ఏలియాబు, దానియేలు, ఏలియాబు, షమ్మా ఇంకోడు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్దోడు, ఎత్తరు, అంతే, చాలా హైట్ ఉన్న, హ్యాండ్సమ్ అన్నారు. మొదటోడు పెద్దోడు రాగానే, ఏలియాబు రాగానే యెహోవా అభిషేకించిన వాడు వీడే అనుకున్నాడు సమూయేలు. అతను ఎత్తును రూపం లక్ష్య పెట్టొద్దు అన్నాడు దేవుడు. నేను అతను తోసివేశాను అన్నాడు. మనుషులు లక్ష్య పెట్టు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, యెహోవా అంతరంగాన్ని లక్ష్య పెడతాడు అన్నాడు. నేను అతను దోసివేశాను అన్నాడు. 7 దోసివేశాడు దేవుడు. అప్పుడు ఆ సమూయేలుకి అనుమానం వచ్చి, నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా? అప్పుడు అన్నాడు యెషై, ఇంకో కడసారి వాడున్నాడు, వాడు గొర్రెలు మేపుతున్నట్టు, వాడిని పిలిపించు అన్నాడు. అతడు రాగానే, అతడు ఎంటర్ కాగానే, అతని ఎంట్రీ ఏమిచ్చింది? చూడగానే అందరికి ఏమొచ్చింది? ఆ ప్లజెంట్ వాతావరణం వచ్చింది. అతడు రాగానే ఏముంది అక్కడ? అతని చక్కని నేత్రములు, ఎర్రని వాడు, చూచుటకు సుందరమైన వాడు. ఇన్ని క్వాలిటీస్ రాగానే ప్లజెంట్ వాతావరణంతో ప్లజెంట్ అయిపోయింది. అట్లా ఉండాలి మనం. కొంతమంది పిల్లలు వస్తారు, వాళ్ళు రాగానే ఆ వాతావరణం అంతా ప్లజెంట్ అయిపోద్ది. దాన్ని బట్టి తెలుసుకోవాలి వీళ్ళు దైవత్వం కలిగిన పిల్లలు అని. అదే మనం నేర్చుకోవాల్సిన సత్యం. పెద్దవాళ్ళు కూడా మనం చూసి ఈ పిల్లల్లో దైవత్వం ఉంది, ఈ పిల్లల్లో కనబడిన దైవత్వం ఉంది అని పెద్దవాళ్ళు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. గొర్రెలు కాసుకునే పిల్లోడు అందరి ముందు వస్తే వాళ్ళ దగ్గర ఏమొస్తుంది? గొర్రెల వాసన వస్తుంది. వాడు స్నానం చేసి ఎన్ని రోజులు అయిందో తెలియదు. మరి గొర్రెలు కాసుకున్న రోజు స్నానం చేయడానికి టైం దొరుకుతుంది వానికి. ఆయన రాగానే ఏముంది? ప్లజెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాడు దావీదు. మనం కూడా రాగానే చూసే వాళ్ళకి ఒక ప్లజెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలా. అది ఎప్పుడు వస్తుందంటే, ప్రత్యేకించి యవనస్తులు, నువ్వు దేవుని సన్నిధిని ఎంత సమయం గడుపుతావో దాన్ని బట్టే యూ విల్ రిసీవ్ ఫేవర్. ఎస్తేరు చూసే వాళ్ళకి అందరికీ ఎట్లా ఉందంటే ఆమె యందు దయ పుట్టేది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ హర్ హోలీనెస్. ఆమె చూడగానే అందరికీ, అబ్బా ఏం ఈ పిల్ల, తల్లిదండ్రులు లేరు, చిన్నప్పుడు చంపబడ్డారు వాళ్ళు. వాళ్ళ పెదనాన్న కొడుకు పెంచాడు ఆమెని, కూతురుగా దత్తత తీసుకొని ఆయన దగ్గర పెరిగింది. కానీ ఒకసారి ఆమె ఎంట్రీ ఇవ్వగానే చూడగానే చూసిన వాళ్ళందరికీ ఆమె చూడగానే ఏం పుట్టేది? ఒక రకమైన ఒక ప్లజెంట్ వాతావరణం తీసుకొచ్చేది ఎస్తేరు అక్కడికి రాగానే. ఈవెన్ పారసీకుడైన పర్షియన్ కింగ్ కూడా, అహష్వేరోష్ కూడా బయట నిలబడి ఉంటే ఆమె చూడగానే దయ పుట్టిందట. ఎస్తేరు నీ మనం ఏంటి? పర్షియన్ రాజులకి ఏంటంటే కొంచెం ఇది ఎక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువ. రాజ్యం నీ కోరికేంటి చెప్పు, రాజ్యంలో సగమైన నీకు ఇస్తా. ఊరికి అనలా, ఎస్తేరు కోసం. ఎస్తేరు చూడగానే అలాంటి మాటలు వచ్చేసి ఏంటికంటే వాళ్ళు ఉన్న దైవత్వం అట్లా మాట్లాడిస్తుంది. అందుకే క్రైస్తవులైన పిల్లలు, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ, మనం ఒక చోటకి వస్తే, మనం ఎంట్రీ ఇస్తే, మనం చూడగానే చూసిన వాళ్ళకి భయం రావాలి. భయం అంటే మనలో ఉన్న పరిశుద్ధత వారిని మార్చాలి. అదే దావీదులో ఉన్న లక్షణం, ఎస్తేరులో ఉన్న లక్షణం. ఎంతోమంది పరిశుద్ధమైన వాతావరణంలో పెరిగిన యవనస్తులైన వారు పరిశుద్ధ గ్రంథం ఉన్నారు. వాళ్ళ జీవితాలు మనం నేర్చుకోవాలి. ఆ రోజు దావీదు గొలియాతు చంపకపోతే ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ వచ్చేదా?
అందుకే యోనాతాను అన్నాడు, దావీదు గొలియాతును చంపడం ద్వారా ఇశ్రాయేలుకి అందరికి ఏం చేశాడు? ఆయన ఒక గొప్ప రక్షణ తీసుకుని వచ్చాడు. ఆ సంగతి నువ్వు ఎరుగుదు కదా, అలాంటి దావీదు నువ్వు ఎందుకు చంపుతావు అని చెప్పేసి తండ్రిని ఎదిరించాడు యోనాతాను. దావీదు ద్వారా ఇశ్రాయేలుకి ఏమొచ్చింది? గొప్ప రక్షణ. యేసుప్రభు ద్వారా లోకానికి ఏమొచ్చింది? గొప్ప రక్షణ. కాబట్టి ఆ రక్షణని మనం నిర్లక్ష్యము చేయొద్దు. దేవుడిచ్చే రక్షణ ఉచితం, ఫ్రీ గిఫ్ట్. మనకి ఇంకో లాస్ట్ సెషన్ ఉంది, ఆ సెషన్లో కూడా మరి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం.